ఇక్కడ 18 నుంచి ప్రాబ్లమ్స్ చూడండి. ఇట్లా ఇది టైప్ ఇంటెగ్రల్ px ప్లస్ ఇక్కడ లీనియర్, రూట్ లోపల కూడా లీనియర్ ఉంటాయి. ఈ మోడల్ని మనం ఎలా చేస్తామంటే రూట్ లోపల వాల్యూ ఎప్పుడైనా సరే మనం t² అనుకుంటాం. సో నౌ x ఈజ్ ఈక్వల్ టు t² మైనస్ 1. నౌ dx ఈజ్ ఈక్వల్ టు 2t dt. ఓకే, ఈ ఫస్ట్ 18th క్వశ్చన్ 20th క్వశ్చన్ రెండు ఒకటే మోడల్ లాగా ఉన్నాయి. సో ఇక్కడ dx అంటే ఏమని రాయొచ్చు మనం 2t dt బై x ప్లస్ 2. x అంటే ఎంత చూడండి t² మైనస్ 1. నా ఇప్పుడు x ప్లస్ 2 అంటే t² minus 1 plus 20 t² plus 1 of root of t². Root of t² t cancel. So 2 into dt by 1 plus t². So 2 of tan inverse t. What is t? t అంటే ఏమని రాయొచ్చు చూడండి root of x plus 1 plus a constant c. అదే ఈ ప్రాబ్లం అనుకోండి x plus 2 అంటే ఏమని రాయొచ్చు మనం t² plus 1 అనుకున్నాం. రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అంటే టీ, అంటే ఎక్స్ ప్లస్ 1 అంటే t² కదా, అంటే ఇది dx అంటే 2t dt. సో ఇది మొత్తం 2t², 2t పవర్ 4 ప్లస్ 2t² dt. నెక్స్ట్ 2 ఇంటూ t పవర్ 5 బై 5 t ఇంటూ t³ బై 3 ప్లస్ ఏ కాన్స్టెంట్ c. ఇది కూడా సేమ్ ప్రొసీజర్. ఏంటా ప్రొసీజరు 3 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు t². నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ t². dx is equal to minus 2t dt. So ఇక్కడ 2x plus 3, 2 into x, x అంటే 3 minus t² plus 3 by root of t² into dx. dx అంటే minus 2t dt. So root of t² t cancel. So minus 2 బయట రాసామనుకోండి ఇంటెగ్రల్ 6 plus 3 9 minus 2t² dt. సింపుల్గా దాని ఇంటెగ్రేషన్ 9కి 90, 2 into t² ఇంటెగ్రేషన్ t³ by 3. ఓకేనా? సో ఈ ప్రాబ్లం చూడండి, ఇది యాక్చువల్గా అడ్వాన్స్ మోడల్ క్వశ్చన్, చాలా లెంగ్తీ క్వశ్చన్ ఇది. ఓకే, సో ఇది చాలా లెంగ్తీ క్వశ్చన్. ఇది క్వశ్చన్ కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఓకే, జస్ట్ ఎ మూమెంట్. సో ఇది అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్, ఇది కొద్దిగా జాగ్రత్త చేయాలి ఈ క్వశ్చన్. 1 మైనస్ సైన్ పవర్ 4x dx అన్నప్పుడు మీరు సైన్ పవర్ 4xని కామన్ తీసుకొని చేసేయచ్చు. సైన్ పవర్ 4xని కామన్ తీసామనుకోండి, న్యూమరేటర్లోకి వస్తే కొసీకెంట్ పవర్ 4x బై ఇక్కడ కూడా కొసీకెంట్ పవర్ 4x మైనస్ 1. ఒక ప్రొసీజర్. వేరే రకంగా కూడా డిస్కస్ చేద్దాం మనం. ఓకే, సో కొసీక్ అంటే సైన్ పవర్ 4 కామన్ తీసాను. సైన్ పవర్ 4 న్యూమరేటర్లోకి వస్తే కొసీకెంట్ పవర్ 4. కొసీకెంట్ పవర్ 4ని కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఒక కొసీకెంట్ స్క్వేర్ని 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ అని రాద్దాం. ఇబ్బంది లేదుగా. సో ఇక్కడ కూడా కొసీకెంట్ పవర్ 4ని 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, అంటే నా ఐడియా ఏంటంటే కాట్ ఎక్స్ కొసీకెంట్ స్క్వేర్ ఉంది కాబట్టి కాట్ ఎక్స్ని టీ అనుకుందాం. కాట్ ఎక్స్ని టీ అనుకుంటే కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిటీ అయిపోతుంది కదా. సో మైనస్ 1 ప్లస్ t² బై 1 ప్లస్ t² హోల్ స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ నేను ఏమనుకున్నాను చెప్పండి, కాట్ ఎక్స్ని టీ అనుకున్నాను. కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx. మైనస్ లేదు కాబట్టి మైనస్ dt. దట్ ఈజ్ మైనస్ ఆఫ్ 1 ప్లస్ t² బై t పవర్ 4 ప్లస్ 2t² ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. నౌ ఇట్ ఈస్ మైనస్ ఆఫ్ 1 ప్లస్ t² బై t² కామన్ తీసామనుకోండి 1 ప్లస్ 2t 1 ప్లస్ సారీ t² కామన్ తీస్తే t² ప్లస్ 2 t² ప్లస్ 2. సో న్యూమరేటర్లో ఏముంది t² ప్లస్ 1 ఉంది. సో అగైన్ వీ కెన్ స్ప్లిట్ ఇన్ 2 ప్లస్ t² మైనస్ 1. ఇక్కడ t² ప్లస్ 2 ఉంది, ఇక్కడ t² ప్లస్ 1 ఉంది. ఒక 1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేశాను. t² ఆఫ్ t² ప్లస్ 2 dt. ఓకేనా? ఇప్పుడు స్ప్లిట్ చేసామనుకోండి మైనస్ ఆఫ్ 1 బై t² మైనస్ 1 బై t² ఆఫ్ t² ప్లస్ 2. ఓకేనా? ఇది కొద్ది లెంగ్తీ క్వశ్చన్, కంగారు పడద్దు. ఎప్పుడు కూడా పేపర్ సొల్యూషన్స్ పెట్టినప్పుడు మీకు టైం లేకపోతే చూడటం మానేసేయండి. ఓకే, ఫ్రీగా ఉన్నప్పుడు సొల్యూషన్స్ చూడండి జాగ్రత్తగా. అంటే ఈ మోడల్ మళ్ళీ దేనికైనా ఉపయోగపడవచ్చు. ఇదే ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్గా రావచ్చు మెయిన్స్లో. తొందరపడి మీ ఆన్సర్ కరెక్ట్ చేసుకోవడం ఎప్పుడు కూడా వీడియో చూడద్దు అలా సొల్యూషన్స్ది. సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా, మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది, ఇది మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇది మైనస్ ఇది ప్లస్ కదా, ఇలా రాస్తున్నాను.
నెక్స్ట్ మరి దీన్ని ఎలా చేస్తాం అంటే సో -1/t² dt ప్లస్ ఇక్కడ అగైన్ వీ కెన్ రైట్ t² ప్లస్ 2 మైనస్ t². అంతేనా? t² ప్లస్ 2 మైనస్ t². అప్పుడు t² క్యాన్సిల్ అయ్యి 2 ఉంటుంది, ఇక్కడ లేదు కాబట్టి బయట ఒక 1/2 రాద్దాం. సో t² ఆఫ్ t² ప్లస్ 2 ఇదొక ప్రొసీజర్. సో దిస్ ఈజ్ 1/t ప్లస్ 1/2 ఆఫ్ 1/t² మైనస్ t² cancel 1/t² plus 2. So it's simple. So it is 1/t 1/2 into 1/t² minus 1/t plus 1/2 of minus 1/2 of ఇది √2 whole square 1/a² plus x². 1/a tan inverse of t by √2. ఈ ప్రాబ్లం ఇలానే చేయాలి, రూల్ లేదు. ఇంకొక ప్రొసీజర్లో కూడా చేద్దాం. ఓకే, అది కూడా డిస్కస్ చేస్తాను చూడండి. ఇదే ప్రాబ్లమ్ని ఇంకొక వేలు ఎలా చేయొచ్చు అంటే వీ కెన్ రైట్ dx బై 1 మైనస్ సైన్ పవర్ 4 అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ సైన్ స్క్వేర్ కదా. సో 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్. 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్. నౌ 1 బై కాస్ స్క్వేర్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్. సో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ సీకెంట్ స్క్వేర్ వచ్చింది కాబట్టి ట్యాన్లో రాసే ప్రయత్నం చేస్తున్నాడు. సైన్ స్క్వేర్ ఎక్స్ని వీ కెన్ రైట్ tan స్క్వేర్ ఎక్స్ బై సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అని రాసుకోవచ్చు. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏడే రావాలి. tan స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్, సీకెంట్ స్క్వేర్ అంటే 1 బై కాస్ స్క్వేర్, కాస్ స్క్వేర్ క్యాన్సిల్, సైన్ స్క్వేర్ వచ్చేస్తుంది. సో ఈ ఐడియా వస్తే నో ఇట్ ఈస్ వెరీ ఈజీ. tan x ఈజ్ ఈక్వల్ టు t అనుకోండి, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ dx ఈజ్ ఈక్వల్ టు dt అయిపోతుంది. ఓకేనా? నౌ tan x ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటే secant square x dx is equal to dt. ఓకే, బట్ యాక్చువల్గా tan x is equal to ఇది అనుకుంటే secant square x అంటే 1 ప్లస్ tan స్క్వేర్ కదా, 1 ప్లస్ t స్క్వేర్. ఆ ఐడియా కూడా గుర్తుపెట్టుకోండి. సో secant square x dx అంటే dt బై 1 ప్లస్ tan స్క్వేర్ x t స్క్వేర్ బై secant స్క్వేర్ x. secant స్క్వేర్ x అంటే 1 ప్లస్ tan స్క్వేర్, సో 1 ప్లస్ t స్క్వేర్. ఓకే, నౌ ద క్వశ్చన్ బికమ్స్ ఇంటిగ్రల్ 1 ప్లస్ t స్క్వేర్ బై 1 plus t square plus t square 1 plus 2t square dt. ఇక్కడ నుంచి పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేయొచ్చు, లేదా ఇంకొద్దిగా 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి బై 1 plus 2t square dt. ఓకేనా? సో 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి, ఎందుకంటే డినామినేటర్లో 2t square ఉంది కాబట్టి నౌ వీ కెన్ రైట్ 1 plus 2t square plus 1 బై 1 plus 2t square. ఇప్పుడు స్ప్లిట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు స్ప్లిట్ చేశాను అనుకోండి, ఏమొస్తుంది చూడండి. 1/2 ఆఫ్ 1 ప్లస్ 2t స్క్వేర్ బై 1 బై 1 ప్లస్ √2t హోల్ స్క్వేర్. సో 1/2 ఆఫ్ t ప్లస్ 1/a tan ఇన్వర్స్ ఆఫ్ √2t. 1/a ఎందుకంటే t ముందు √2 ఉంది కాబట్టి. సో ఇది కూడా ఒక సొల్యూషన్. సో అందుకని మీరు సొల్యూషన్స్ వింటే ఒక మోడల్ కాకపోతే ఇంకో మోడల్ అయినా ప్రాబ్లం చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా మంచి మోడల్ ఇది. సో ఇలా న్యూమరేటర్లో x², డినామినేటర్లో x⁴ అంటే మొత్తాన్ని డివైడింగ్ విత్ x². x²తో డివైడ్ చేస్తే 1 ప్లస్ 4/x² బై x² ప్లస్ 16/x². ఓకేనా? x² తో డివైడ్ చేసాం. ఇప్పుడు దేన్ని t అనుకోవాలి అంటే 1 ఇంటిగ్రేషన్ ఈజ్ x 4/x² ఇంటిగ్రేషన్ మైనస్ 4/x. సో లెట్ ఇట్ బి t. ఇది ఒక షార్ట్ కట్. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఇది వస్తుంది, అంటే దీని డెరివేటివ్ ఇదే కదా. సో x మైనస్ అంటే xకి 1 4/x² dx ఈజ్ ఈక్వల్ టు dt. దీన్ని స్క్వేర్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్. x² ప్లస్ 16/x² minus 2 into x into 4/x is equal to t square. So x² plus 16/x² is equal to t square plus 8. So numerator ఏమవుతుంది చూడండి, dt by x² plus 16/x² అంటే t square plus 8. 8 అంటే √8 whole square. So 1/a tan inverse of t by √8 plus a constant c. ఓకేనా? సో ఈ క్వశ్చన్ చూద్దాం. 1 మైనస్, ఇది కూడా పార్షియల్ ఫ్రాక్షన్స్. మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ ఐడియా ఉంటే యూ కెన్ యూజువలీ డూ దిస్ వన్. ఇఫ్ నాట్, నథింగ్ టు వరీ. 1 ప్లస్ x⁴ ఉంది. న్యూమరేటర్లో
1 minus x power 7. So you can write like 2 minus of 1 plus x power 7, right? Student, 2 minus 1, 1 minus x power 7 by x of 1 plus x power 7d. ఇప్పుడు స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్ చేస్తే 2 బయట రాసేద్దాం. 1 by x into 1 plus x power 7 dx minus 1 plus x power 7 by ఇది క్యాన్సిల్ కాబట్టి 1 by x dx. మరి హౌ టు డూ దిస్ వన్? ఇట్స్ సింపుల్. సో దీన్ని ఎలా చేద్దామంటే x పవర్ 6 by x పవర్ 7 అని రాస్తున్నాం. యాక్చువల్గా ఏముంది మనకి 1 by x into 1 plus x పవర్ 7 ఉంది. సో 1 by xని x పవర్ 6 by x పవర్ 7 అని రాస్తాం. ఎందుకు 1 plus x పవర్ 7 t అనుకుందాం నా ఉద్దేశం. ఓకే, నౌ x పవర్ 7 is equal to t అనుకుంటే 2 by 7 t dt by, సో t అవసరం లేదు కదా, x పవర్ 7కి 7x పవర్ 6 dx. సో t of 1 plus t. Okay na? Now 2 by 7 of, again we can split into two fractions, 1 plus t minus t by t of 1 plus t. Now this is 2 by 7 of 1 plus t cancel, 1 by t minus 1 by 1 plus t, that is 2 by 7 into log of t minus log of 1 plus t. Okay, already ఇక్కడ ఒక 1 by x ఉంది, మర్చిపోద్దు. దీని ఆన్సర్ ఎంత? మైనస్ లాగ్ ఎక్స్, మైనస్ లాగ్ ఎక్స్. సో ఆన్సర్ ఈజ్ 2 by 7 into log of x power 7 minus log of 1 plus x power 7 minus log x plus a constant c. కావాలంటే దాన్ని కూడా log 7ని బయట 1 by 7 x power 7 అని కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఈ ప్రాబ్లం చూద్దాం. ఇది సింపుల్ క్వశ్చన్. సో 1 ప్లస్ x to the power of 4 by 5 అని t స్క్వేర్ అనుకుందాం. ఇక్కడ 1 by 2 ఉంది కాబట్టి t స్క్వేర్, 1 by 3 ఉంటే t క్యూబ్. సో వాట్ అబౌట్ దిస్ డెరివేటివ్ చెప్పండి? 4 by 5 into x to the power of 4 by 5 minus 1 అంటే minus 1 by 5 dx is equal to 2t dt. అంటే 1 by x power 1 by 5 dx is equal to 10 by 4. ఎందుకు 2 times cancel కాబట్టి we can write 5 by 2 t dt. So it is 5 by 2 t dt by అంత t dt. This is a t square కదా అనుకుంది, t square power 1 by 2 t మిగిలింది. t cancel అంటే 1 ఇంటిగ్రేషన్ అంతా t. సో 5 by 2 t. What is t? Root of 1 plus a constant c. Okay, the final question, 25th question చూద్దాం. 25th question లో ఇంటెగ్రల్ x into log of 1 plus 1 by x dx. ఇది యాక్చువల్గా నాకు ఉన్న ఐడియా ప్రకారం అయితే ఇది బైపార్ట్స్ మోడల్. మరి బైపార్ట్స్ అవ్వలేదు కాబట్టి దీనికి ఏమైనా యాడ్ స్కోర్ ఇస్తారేమో చూద్దాం. బైపార్ట్స్ లేకుండా ఈ ప్రాబ్లం అయితే చేయలేం, బట్ ప్రాబ్లం కొద్దిగా చేంజ్ చేసుకొని చేయొచ్చు. ఆ రెండు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ చూడండి. యాడ్ స్కోర్ కదని వీడియో కట్టేసి వినేకండి, ముందు ప్రొసీజర్ చూడండి. బైపార్ట్స్ అంటే మీకు నేను చెప్పలేదు కాబట్టి దాని గురించి డిస్కస్ చేయట్లేదు. అది ఎలా చేయాలో సింపుల్గా చెప్తాను చూడండి. ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ లాగ్ ఎక్స్, అంతే కదా. ఎల్సిఎం ఎక్స్, ఎక్స్ ప్లస్ 1, లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి. సో ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ డిఎక్స్. ఇది బైపార్ట్స్. ఇక్కడ నుంచి అది తెలియకుండా, ఫార్ములా తెలియకుండా వీ కాంట్ గో ఫర్దర్. ఓకే, ప్రాబ్లం నా ఉద్దేశం ఇదేమన్నా అంటే బైపార్ట్స్ కాకుండా చిన్న చేంజ్ చేస్తే మామూలుగా చేయొచ్చు ఈ ప్రాబ్లం. ఎలా అంటే ఇక్కడ ఎక్స్ ఉంది కదా, డినామినేటర్లో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 రాసామనుకోండి, ఇప్పుడు చేయొచ్చు. అంటే బైపార్ట్స్తో సంబంధం లేకుండా. అంటే ఎలా అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ లాగ్ ఎక్స్, అంతే కదా న్యూమరేటర్, బై ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. సో లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ లాగ్ ఎక్స్ ని టీ అనుకుందాం. అంటే న్యూమరేటర్ టీ అనుకుంటాం. 1 by x plus 1 minus 1 by x dx is equal to dt. What about LCM? X of x plus 1. So x minus x minus 1 dx is equal to dt. x cancel, minus 1 by. So ఇక్కడ మైనస్ ఒకటే లేదు కాబట్టి మైనస్ ఆఫ్ t dt. ఇదంతా ఇందులోకి వచ్చేసింది, dt లోకి వచ్చేసింది చూడండి. సో t dt మైనస్ ఆఫ్ t స్క్వేర్ బై 2. వాట్ ఈస్ t? t అంటే ఇది. సో దట్ ఈస్ ఆన్సర్. మైనస్ ఆఫ్ ఆ టీ వాల్యూ రాసుకోండి. సో ఇది ఈ ప్రాబ్లం సొల్యూషన్. మరి ఇది కరెక్టా? ప్రాబ్లంలో ఏమైనా చేంజ్ ఉందా లేదా? బైపార్ట్స్ అంటే ఆ ప్రాబ్లం కరెక్టే, బైపార్ట్స్ ఇంకా అవ్వలేదు కాబట్టి చెప్పలేదు. అది దట్స్ ఆల్ అబౌట్
దిస్ వీకెండ్ పేపర్ సొల్యూషన్స్. మీకు ఏదైనా ఎప్పుడు కూడా సొల్యూషన్స్ జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.